మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే 12 లగ్నాల వారు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ ఉపాసన చేసుకోవాలి, ఏ విషయాల వల్ల వీళ్ళకి కలిసి వచ్చే ఆస్కారం అధికంగా ఉంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ లగ్నం తెలియలేదు మీకు, రాశి చూసుకోవచ్చు. అంటే మేషరాశి, మరి మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక, ఒకటో పాదం కూడా ఇదే వర్తిస్తుంది అంటే ఇదే వర్తిస్తుంది. అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ లగ్నానికి ఇవ్వండి, సెకండ్ ప్రిఫరెన్స్ రాశికి ఇవ్వండి లగ్నం తెలియని పక్షంలో. బికాజ్ ఆఫ్ మనిషి యొక్క మనస్సు కాబట్టి సెకండ్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వచ్చు, అందులో ఎటువంటి దోషం లేదు. అయితే దీనికి సంబంధించినటువంటిది ఇది మీరు పలానా లగ్నంలో లేదా రాశిలో పుట్టినందుకు ఇవి చెప్తున్నా. బట్ మీ పర్సనల్ చార్ట్ బట్టి కొన్ని కండిషన్స్ ఉంటాయి, అది నేను మీకు వీడియో ఆఖరిలో చెప్తాను. వీడియో ఆఖరి వరకు చూసినట్లయితే మీకు పరిపూర్ణంగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారు పర్టికులర్గా మీరు మీ నక్షత్రం అంటే మీ లగ్నం ఇదైంది, ఇంకా హ్యాపీగా నేను చెప్పినది వెళ్ళిపోవచ్చు. లేదంటే లగ్నం తెలియదు, రాశి మాత్రమే తెలుసు, వృషభ రాశి అని తెలుసు, మా వాళ్ళు నోట్ చేయలేదు అనుకుంటే ఒకటే చెప్తాను నేను మీకు. వృషభ రాశిలో నక్షత్రాలు ఉంటాయి. కృత్తిక, రోహిణి, మృగశిర, 1-2 పాదాలు ఉంటాయి. కృత్తికా నక్షత్రంలో జన్మించాము. ఉదయం నిద్ర లేచిన వెంటనే సూర్యుడిని, స్కందుడిని తలుచుకొని మీ మైండ్ అంటే మెడిటేషన్లో ఎక్కువగా ఆ నామం ఎక్కువగా చేయండి. ఎందుకంటే మనం ఏదైనా ఒక పని చక్కగా చేయగలుగుతున్నామంటే మన మైండ్ సెట్ ఎంతో స్ట్రాంగ్గా ఉంటేనే దాన్ని చేయగలుగుతాం. మనసు కనుక చంచలంగా ఉందా మనం ఏ పని చేయలేం. కాబట్టి మొట్టమొదటిగా మన మనసుని ఆధీనంలో తెచ్చుకునేటువంటి ప్రక్రియ కృత్తికా నక్షత్రం వారికి ఇది. అదేవిధంగా రోహిణి వారు శ్రీకృష్ణ పరమాత్మని లేదా అమ్మవారిని, రాజరాజేశ్వరి అమ్మవారిని తలుచుకోవచ్చు, లేదా అమ్మవారిది ఏదైనా సరే చేసుకోవచ్చు. అదేవిధంగా మృగశిర వారు కూడా స్కందుని ఆరాధన. ఓం స్కందాయ నమః. ఉదయాన్నే నిద్ర లేచారు, చక్కగా కూర్చున్నారు, ఓం స్కందాయ నమః అని 10 నిమిషాలు ప్రారంభించండి. మీ మైండ్ ఎంత కంట్రోల్గా ఉంటుంది, అంతకుముందుకి మీరు రోజు ఇది సాధన చేసినప్పటికీ మైండ్ ఎంత చక్కగా ఉంటుందని మీరే చూడొచ్చు. ఇక్కడ మనం విషయానికి వస్తే కనుక మీకు ఏ వాటి మూలంగా మీ యొక్క కర్మ సంబంధం కలిగి ఉంటుంది చూసుకున్నట్లయితే మదర్తో కొంత కర్మ సంబంధం కలిగి ఉంటుందండి. అంటే మదర్తో కొంత మీరు మదర్కి కొన్ని చేయాల్సిన సేవలు లేదా గురువులతో సర్వసాధారణంగా వృషభం వారికి కన్నా చూసుకుంటే మీకు ఏమవుతుందంటే, మీరు గమనించండి, వృషభ లగ్నంలో జన్మించాము అంటే మీకు ఏదైనా మాస్టర్ ఒకటి చెప్పినప్పుడు ఇది కాదు ఇంకా బాగా చెప్పొచ్చు, ఇంకొక వర్షన్ ఉంటుంది అని మనకి ఆ మాస్టర్ చెప్పింది అంత సంతృప్తి అనిపించదు. బికాజ్ ఆఫ్ ఇది పాస్ట్ లైఫ్ నుంచి క్యారీ అవుతున్నటువంటి విషయం. ఇది మనం అనుకుంటాం ఏంటి ఈ అబ్బాయి మాస్టర్ని కూడా మనకి ఇంకా అలా చెప్పచ్చు ఇలా చెప్పచ్చు అంటున్నాడు, అందరికీ నచ్చింది అని అనిపిస్తుంది. కానీ అది అలా కాదు. అక్కడ ఏంటంటే ఆ మాస్టర్కి అంటే మాస్టర్స్కి ఇతనికి ఉన్నటువంటి ఒక కర్మ కంటిన్యూ అవుతున్నటువంటి అంశం అది. అలాగే పర్టికులర్గా మీరు జల సంబంధించినటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మదర్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో, అదేవిధంగా ఇక్కడ మీ యొక్క సిబ్లింగ్స్తో కూడా కొంత కర్మ మీకు కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఏమిటంటే కొన్ని ధార్మికమైనటువంటి విషయాలు చేసేటప్పుడు కానీ, గురువులతో కానీ, అంటే గురు సంబంధించిన వీటిల్లో కానీ కొంచెం మీరు వారి పట్ల అనవసరమైన ద్వేషాన్ని పెంచుకోకండి. సర్వసాధారణంగా నేను చూసినటువంటి కేసెస్లో ఒక 10-15 వేల జాతకాలు వృషభ లగ్నం మీద పర్టికులర్గా చూసినప్పుడు వీళ్ళ లైఫ్ పాస్ట్ లైఫ్ గురు సంబంధించిన వాటితోనే క్యారీ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే వీరికి వచ్చేసరికి ఇక్కడ వీరితోనే తెలియని ఇంకా ఆ కర్మ కంటిన్యూ అవ్వడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఇది అందరికీ అవదండి, ఓన్లీ వృషభానికి. మరి మీకు ఏ కంఫర్ట్స్ ఏవి బాగుంటాయంటే గవర్నమెంట్ కంఫర్ట్స్ వచ్చే యోగం ఉన్న లగ్నం ఇది.
అటువంటిది ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా వస్తే ఆపర్చునిటీ వదులుకోకండి. బిజినెసెస్ మూలంగా ధనయోగాలు, బుధుడు కనుక బాగున్నాడా బిజినెసెస్ మూలంగా అద్భుతమైన ధనయోగాలు, అందులో ముఖ్యంగా ఏదైనా ఒక ప్లానింగ్ ఏదైనా ఇవ్వడం ద్వారా ధనయోగాలు ఇస్తుంది ఇక్కడ. అయితే మీరు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటిది విష్ణు సహస్రనామాలను మీరు ఎంత చేసుకుంటే అంత బాగుంటుందండి లైఫ్ అనేది, అందులో ఎటువంటి తిరుగులేదు. విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా చాంటింగ్ చేయండి. ఫినాన్షియల్ గ్రోత్ ఇస్తుంది ఇది మీకు. ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో మీ మీది గనక ఫలానా లగ్నం అయితే ఫలానా విషయాలు జాగ్రత్తగా ఉండండి అని, ఫలానా ఉపాసన చేయండి అని, లేకపోతే ఫలానా విషయాలు మీకు అందిపుచ్చుకుంటారని, మీ లైఫ్లో ఈ విషయాల్లో బాగుంటుంది మనం ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా మీ లగ్నం బేస్ చేసుకొని దీన్ని స్థిరంగా ఉండేటువంటి కారకత్వాలు అంటారు. అంటే ఫలానా లగ్నంలో పుట్టాము అంటే పంచమాధిపతి 20 అవుతాడు మేషంలో పుడితే, లేదా వృషభంలో పుడితే పంచమాధిపతి బుధుడు అవుతాడు, అదే మిథునంలో పుడితే పంచమాధిపతి శుక్రుడు అవుతాడు, లేకపోతే లగ్నాధిపతి బుధుడు అవుతాడు. ఇట్లా కొన్ని కాంబినేషన్స్ బట్టి చెప్పుకున్నాం. మరి పర్సనల్ చార్ట్లో ఇది ఏమైనా మార్పు వస్తుందా అంటే ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ దగ్గరికి వచ్చేసరికి మార్పు వస్తుంది. ఎలాగా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు టీటీ ఇంజెక్షన్ ఉంది. టీటీ ఇంజెక్షన్ ఏదైనా సెప్టిక్ అయితే వేస్తారు. ఇప్పుడు ఆ ఇంజెక్షన్ అందరికీ పడదు, కొంతమందికి టెస్ట్ చేస్తారు. మీరు కొంచెంసేపు కూర్చోండి. ఎందుకండి అది అందరికీ వాడడానికే కదా అంటే కొంతమందికి స్పెసిఫిక్గా కొన్ని పడవు. కొన్ని ఫుడ్స్ కావచ్చు, కొన్ని మెడిసిన్స్ కావచ్చు, కొన్ని వాతావరణాలు కావచ్చు, కొంత నీరు కూడా. ఒక్కోసారి చూడండి, నేను వేరే దగ్గరికి వెళ్ళానండి, అక్కడ వాటర్ నాకు పడలేదండి అంటాం, అక్కడ గాలి నాకు పడలేదండి అంటాం, ఆ ఫుడ్ నాకు పడలేదండి అంటాం. ఎందుకంటామండి? మరి మిగతా 100 మంది బాగానే ఉన్నారుగా, నీకు ఒక్కడికి ఎందుకు ఇలా అయిందంటే బికాజ్ ఆఫ్ ఎవరి శరీరతత్వాన్ని బట్టి వారికి ఎలా అయితే కొన్ని విషయాలు బాగా పడతాయి, కొంతమందికి బాగా పడవు. అదేవిధంగా సబ్జెక్ట్స్ కూడా చూడండి, 40 మంది పిల్లల్ని కూర్చోబెట్టి టీచర్ చెప్తా, అందులో ఒకరికి అద్భుతంగా అర్థమవుతుంది, కొంతమందికి అసలు సబ్జెక్ట్ అర్థం కాదు. ఎందుకు? మరి అందరికీ ఒకలాగే చెప్పింది కదా టీచర్ అంటే బికాజ్ ఆఫ్ వాళ్ళకున్నటువంటి అవగాహన, వాళ్ళకున్న ఇంట్రెస్ట్, ఇవన్నీ మనం బేరే చేసుకుంటాం. అంటే పర్సనల్గా ఉండే వాళ్ళ తెలివితేటలు కానీ వాళ్ళకు ఉండే శరీరతత్వాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అలాగే మీ జన్మజాతకంలో ఉండే కాంబినేషన్స్ ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో కొంతవరకు అది మారుస్తూ ఉంటుంది. అంటే ఉదాహరణకి నేను మీకు మేషలగ్నం వారికి అప్పుల విషయంలోనే మెయిన్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. కానీ వారి జన్మజాతకంలో కొంచెం బుధుడు బాగున్నాడు అనుకోండి, అప్పుడు అంత ప్రమాదం రాదు. లేదా బుధుడు ఇంకా పాడైపోయాడు ఉదాహరణకి, అప్పుడు ఇంకా ఎక్కువ ప్రభావం వస్తుంది. సో ఇలాంటివి చూసుకోవాలి. అంటే ఏమిటి? నేను ఏదైనా ఆరోగ్యం గురించి చెప్పానంటే మీ జాతచక్రంలో రవిని చూసుకోండి. రవి బాగున్నాడంటే మీరేం కంగారు పడక్కర్లేదు. రవి కనుక పాడేయాడంటే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. మానసిక విషయాల గురించి చెప్పాను, చంద్రుడు బాగున్నాడు, ఎక్కువ కంగారు అక్కర్లేదు. చంద్రుడు పాడయ్యాడు, అప్పుడు మీరు ఏ బియ్యం దానం ఇవ్వడమో చేయండి. అలా కాకుండా యాక్సిడెంట్స్ లేకపోతే భూ వివాదాలు ఎక్కువగా ఉంటాయి ఈ లగ్నం వారికి అని చెప్పాను అనుకోండి, అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే కుజుడు బాగున్నాడా టెన్షన్ ఏం పెట్టుకోకండి. కుజుడు పాడైతే అప్పుడు మీరు కందులు దానంగా ఇవ్వడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, వారాహి అమ్మవారి ఆరాధన చేసుకోవడం చేయండి. అదేవిధంగా బుధుడు పాడయ్యాడు, అప్పుడు విష్ణు సహస్రనామాలు బాగుంటే ఏం టెన్షన్ పడక్కర్లేదు. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో గ్రహం కనుక బాగుంది, ఆ రాసులు కనుక బాగున్నాయి, టెన్షన్ పడకండి. ఆ రాసులు బాగోలేవండి, ఆ గ్రహం పాడైంది, మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోండి అని నేను మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను. అదేవిధంగా గురువు అయితే శనగలు దానంగా ఇవ్వడం, గురువులు అంటే ఏదైనా బంగారానికి సంబంధించినటువంటి టీచింగ్ లైన్స్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడైతే వివాహ సంబంధించిన విషయాల్లోని, శని భగవానుడైతే మీరు చేసే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, హెల్త్ విషయాల్లోని, రాహు అయితే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి విషయాల్లోని, కేతు అయితే కొంత ఆధ్యాత్మికత లేదా కొంత వైరాగ్య సంబంధించిన కొంతమందికి వస్తుంటుంది. అది పర్టికులర్గా ఏంటంటే కొన్నిసార్లు అయ్యో ఇటువంటి వైరాగ్యం ఈ సమయంలో రావడం ఏమిటి అనుకుంటూ ఉంటాం. ఏది మన మహాభారతంలో ఆ యొక్క యుద్ధం జరిగే సమయంలో అర్జునుడికి వచ్చినట్టు, అంటే ధర్మాన్ని వీడి ఒక రకమైన వైరాగ్యం. అప్పుడు కృష్ణుడు లాంటి వాడు మనకు కావాలి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భగవద్గీత ఎవరైతే వింటారో ఈ వైరాగ్యం కూడా తగ్గుతుంది. సో నేను చెప్పినటువంటివి పర్సనల్ చార్ట్లోకి వచ్చినప్పుడు కొంత మార్పు వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకుంటూ నేను చెప్పినటువంటి పరిహారాలు మీరు చేసుకొని ఆ పితృదేవతల అనుగ్రహం కూడా పొంది లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క జీవితాలు మరింత ఉజ్వలంగా మరింత సక్సెస్ఫుల్గా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.